శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామనామవరాననే. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మే నెల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది, వృషభ రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, అసలు వృషభ రాశి వారికి గ్రహ సంచారము, వృషభ రాశి వారు ఏ విధంగా ఉండాలి, మే నెల మొత్తం మీద వీరికి ఎలా ఉంటుంది అనేదాన్ని ఇప్పుడు చూద్దాము. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ మాసం ఉన్నటువంటి గ్రహ సంచారం అంటే మే నెల వైశాఖము అవుతుంది, కొంత జ్యేష్ఠము కూడా రావచ్చు. కాబట్టి మే నెల వీరికి ఉన్న గ్రహ సంచారము, దాని వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. లగ్నంలో గురువు, తృతీయంలో కుజుడు, పంచమంలో కేతువు, లాభంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు. మేషంలో రవి ఉన్నాడు కదండి, అంటే వృషభానికి వ్యయస్థానం అవుతుంది, కాబట్టి వ్యయస్థానం. ఇక్కడ మే నెల వృషభ రాశి వారికి కొంత చూస్తే బ్రహ్మాండమైన అనుకూలత కనిపిస్తూ ఉన్నది. మీకు యోగకాలం వచ్చింది, సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి, వ్యాపారపరంగా బ్రహ్మాండంగా లాభాలు ఉంటాయి, మానసిక ఆనందం వృద్ధి పొందుతుంది. అలాగే ఈ మాసంలో విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు, కొంత చదివితే ఉత్తీర్ణత పెరుగుతుంది, అభివృద్ధి దిశగా చాలా అడుగులు ముందర పడతాయి, డెవలప్మెంట్ అనేటువంటిది మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మే నెల 3వ వారంలో కొంత ఘర్షణ వాతావరణం ఇంట్లో ఏర్పడవచ్చు, కొంత జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ఆభరణాలు, వస్త్రాలు, షాపింగ్, ఫర్నిచర్, వస్తువులు, వాహనాలు, గృహాలు, స్థలాలు కొనే ప్రయత్నం బాగా చేస్తారు, కొనటానికి కూడా అనుకూలంగా ఉంది. భోజనపరంగా, సుఖపరంగా కొంత ఆనందం అనేటువంటిదైతే వృషభ రాశి వారికి ఈ మాసంలో ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు చేసేటువంటి విద్యార్థులు మే నెలలో బ్రహ్మాండంగా వృషభ రాశి వారు చేయవచ్చు. మీకు దూర ప్రయాణాలు ఉన్నా ఆ దూర ప్రయాణాలు కొంత కలిసి వస్తాయి. ఇంట్లో ఒక సూచన ఇస్తున్నాను, భర్త ఆరోగ్యం మీద భార్య దృష్టి పెట్టాలి, అలాగే భార్య ఆరోగ్యం మీద భర్త దృష్టి పెట్టాలి, లేకపోతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. కొన్ని విషయాలు మీకు పట్టించుకోనటువంటి వాటిని కూడా నెత్తి మీద పెట్టుకోకండి, ఇగ్నోర్ చేయండి, మీకు అవసరం లేదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు, ఉద్యోగులకు శ్రమ బాగా ఉంటుంది, కొంత వ్యవహార జయం కలుగుతుంది. అవివాహిత స్త్రీ పురుషులకు ఈ మాసంలో అనుకూలంగా ఉంది, వివాహ ప్రయత్నము కూడా కలిసి వస్తుంది. చాలా వరకు కూడా మీకు అనుకూల సమయము వృషభ రాశి వారికి. కొంత స్త్రీమూలకమైన ధనవ్యయ సూచన ఉంది. అలాగే విదేశీ ప్రయత్నాలు, విదేశాల్లో చదువు కోసం చేసే ప్రయత్నాలు వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా సాగుతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా అనుకూలమైన కాలము. ఉద్యోగపరంగా మార్పులు చేయాలి అన్నా కూడా ఈ మాసంలో ఉద్యోగం మీకు నచ్చకపోతే మారవచ్చు, అవకాశాల కోసం వెతకవచ్చు.
కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా టార్గెట్లను సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధనకు వీలైనంత ప్రాధాన్యత ఇవ్వండి. స్త్రీలకు అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు పదవి యోగ ప్రాప్తి కలుగుతుంది, ఇబ్బంది లేదు. రైతాంగానికి మొదటి పంట అనుకూలంగా ఉంటుంది. కొంత పంటల పరంగా కూడా రైతాంగానికి లాభాలు ఉంటాయి. మే నెల 21, 27, 29, 16, 12 తేదీల్లో శుభవార్తలు వింటారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు కూడా వెళ్ళాల్సి వస్తే ఈ టయాల్లో భోజనానంతర ప్రయాణాలు చేయండి, మీకు అనుకూలంగా ఉంటుంది. ఎండలు మండిపోతున్నాయి, అంత ఎండల్లో తిరక్కండి, అనారోగ్య సూచన ఉంది కాబట్టి కాపాడుకుంటే సరిపోతుంది. ఇక వృషభ రాశి వారికి పరిహారాలు ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే, వీరికి పరిహారం కింద ఈ మాసంలో చేయవలసినటువంటిది ప్రధానంగా లక్ష్మీనారాయణ స్తోత్ర సహిత విష్ణు సహస్రనామము ఈ మాసమంతా బుధవారాలు చేయండి. వీలున్నప్పుడల్లా లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం, స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు ఆ రోజున మీ పేరుతో లక్ష్మీ నరసింహస్వామి వారి అభిషేకం చేయించుకోండి. వృషభ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగపరంగా బాధ్యతలు అన్నీ బాగుంటాయి, మంచి ఫలితాలు కలుగుతాయి. దైవారాధన చేయండి, భగవంతుణ్ణి విశ్వసించండి, మీకు అంతా బాగుంటుంది. ఇక ఇంకో సూచన ఏమిటి అంటే, వ్యక్తిగతంగా జాతకంలో మార్పులు, అనుకూల పరిస్థితుల గురించి నాతో మాట్లాడాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి, తప్పకుండా మీతో మాట్లాడతాను. ఫోన్ కాల్స్ చేసేటప్పుడు దయచేసి ఉదయం 10 నుంచి రాత్రి 7 లోపల చేయండి, 8 లోపల చేయండి. పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇష్టం ఉన్నప్పుడు మీరు రాత్రి 11కి వీడియో చూసి 11 గంటలకు కాల్ చేయొద్దు కదా, అర్థం చేసుకోండి. మాట్లాడుతారు మా వాళ్ళు ఓపికగా, కాబట్టి అలా ఒక నియమం పెట్టుకోండి. మీ వాళ్ళందరికీ కూడా చెప్పి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసే బాధ్యత కూడా తీసుకోండి. మీ అందరూ బాగుండాలి. అందరికీ ఆశీస్సులు.